హలో స్టూడెంట్స్, ఈరోజు సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ప్లానింగ్ గురించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. ప్లానింగ్ తెలుగులో ఏమంటే ప్రణాళిక అర్థమైంది. ప్లానింగ్ అంటే ఏంటిది? ఒక ప్లాన్ ప్రకారం ఏదైనా మనం ఒక ఏదైనా ఒక గోల్ని మనం మైండ్లో డిసైడ్ చేసుకుని అర్థమైనా ఆ గోల్ని ఖచ్చితంగా నెరవేర్చుకోవడం కోసం మనం అనుసరించేటటువంటి వ్యూహం మనం వెళ్తున్నటువంటి విధానాలను ఏమంటే ప్లానింగ్ అంటే ఓకేనా. మరి ఇండియా ఈ ప్లానింగ్ని ఎందుకు అనుసరించాల్సి వచ్చింది అనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఈ ప్లానింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకుంది ఎక్కడి నుంచి అంటే రష్యా నుంచి తీసుకుంది. ఓకేనా. ఇండియన్ ఫాదర్ ఆఫ్ ద ప్లానర్ ఎవరిని చూస్తామంటే జవహర్లాల్ నెహ్రూ చూస్తాం. జవహర్లాల్ నెహ్రూ. మనం మరి ఈ ప్లానింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని ఎందుకు మనం యాక్సెప్ట్ చేసినామంటే రష్యా ఈ ప్లానింగ్ అనేటటువంటి ఒక భావన తీసుకుని బాగా డెవలప్ అయిపోయింది. రష్యా ఇస్ ఏ డెవలప్డ్ కంట్రీ. ఆ డెవలప్డ్ కంట్రీగా కావడానికి రీజన్ ఏంటంటే ఈ ప్లానింగ్. అదేవిధంగా రష్యా 5 ఇయర్స్ ప్లానింగ్ అనేటటువంటి ఒక పాలసీస్ని తీసుకొని ఎవ్రీ 5 ఇయర్స్కి ఒక గోల్ని ఏర్పాటు చేసుకుని ఆ గోల్ని సాధించేటటువంటి సక్సెస్ఫుల్గా అదే దిశగా ఆ రష్యా అనేది వెళ్ళడం, అది సక్సెస్ కావడం, ఒక డెవలప్మెంట్ కంట్రీగా చేద్దాం అనేది జరిగింది. ఆ కాన్సెప్ట్ తోటే జవహర్లాల్ నెహ్రూ కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఇండియాని కూడా డెవలప్ చేయాలి కాబట్టి భారతదేశాన్ని కూడా అభివృద్ధి చెందించాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎకనామికల్ సిస్టాన్ని ఒక స్టేబిలిటీగా ఉంచాలి అనేటటువంటి ఒక ఆశయంతో భారతదేశంలో ఈ ప్లానింగ్ అనేటటువంటి ప్లానింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం అనేది జరిగింది. మరి మన ఇండియాలో ఏ ప్లానింగ్స్ సంబంధించి 5 ఇయర్స్ ప్లానింగ్ పంచవర్ష ప్రణాళికలో 5 ఇయర్స్ ప్లానింగ్ భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1950లో ప్లానింగ్ సొసైటీ ప్రణాళిక సంఘం కమిషన్ ఒక ప్రణాళిక సంఘం అనేది ఒకటి ఏర్పాటు కావడం అనేది జరిగింది. నెక్స్ట్ మరి ఎప్పటి నుంచి ప్లానింగ్ అంటే 5 ఇయర్స్ ప్లానింగ్ స్టార్ట్ అయిందంటే 1951-56 నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా ఎన్ని కంప్లీట్ అయినా దేని టార్గెట్ చేసుకున్న దాని గురించి మనం కంప్లీట్గా డిసైడ్ చేస్తున్నా. అసలు ప్లానింగ్ అనేది జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ అంటే మిక్స్డ్ ఎకనామికల్ ప్లాన్స్ అని ఉంటాయి. మిక్స్డ్ ఎకనామికల్ ప్లానింగ్స్ అంటే ఏంటంటే ఇండియాలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్లానింగ్ అంటే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆ ప్లానింగ్ని గవర్నమెంట్ రూపొందిస్తే అర్థమైందా ఆ పాలసీస్ ఏ విధంగా ఆ టార్గెట్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఒక డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. దానికి అనుగుణంగా లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ మొత్తం కూడా కంటిన్యూషన్గా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే పెట్టుబడిదారు ప్రణాళిక అంటే క్యాపిటలిజం ప్లానింగ్స్ అంటే క్యాపిటలిజం ప్లానింగ్ ఏ విధంగా ఉంటాయంటే దర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఒక దేని గురించి జస్టిస్ అంటే శాంతి భద్రతలు పడుతుంది, అదే ప్రొటెక్షన్ ఇవ్వడానికి. కానీ క్యాపిటల్ ఎకనామికల్ సిస్టంలో క్యాపిటల్ ప్లానింగ్లో గవర్నమెంట్ ఈ ప్లానింగ్ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి పాలసీస్ని నిర్ణయించాలి. మొత్తం కూడా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సోషలిస్ట్ ప్లానింగ్స్ ఏంటంటే దర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ చూడండి. క్యాపిటలిజంలోనేమో గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాదు, సోషలిజంలోనేమో ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్ కాదు. ఓకేనా. ఈ సోషలిజంలో ఈ ప్రైవేట్ సెక్టర్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది కాదు, అంతా కంప్లీట్గా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ఆ ప్రాఫిట్ అయినా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది, లాస్ అయినా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. వచ్చినటువంటి మన ప్రాఫిట్స్ మొత్తం కూడా ఏం చేస్తుంది, ప్రజల కోసం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. కానీ ప్రైవేట్ అంటే ఏంటి, ప్రైవేటైజేషన్ కానీ క్యాపిటలిజంలో మొత్తం కూడా ప్రైవేటర్స్ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు సప్లై డిమాండ్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మొత్తం కూడా వాళ్ళ చేతిలోనే ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఇండియా లాంటి దేశాలలో మాత్రం మిక్స్డ్ ఎకనామికల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ప్లానింగ్స్ రూపొందిస్తుంది.
గవర్నమెంట్ ఆ బేసిక్ పాలసీస్ అనేటువంటి తీసుకొస్తే దానికి అనుగుణంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుందన్నమాట. అంటే కంట్రోలింగ్ మొత్తం కూడా మన ఇండియా లాంటి దేశాల్లో మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుందని అంటారు. అయితే అసలు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటిది, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటిదంటే ఫస్ట్ ప్లానింగ్స్ని ఎకనామికల్ సిస్టానికి అండ్ అంటే సర్వరోగ నివారణగా చెప్పుకోవచ్చు. ఎకనామికల్ సిస్టానికి సర్వరోగ నివారణ అన్ని అంటే నెంబర్ ఆఫ్ డిసీజెస్కి ఇది ఒక మెడిసిన్ లాంటిది అన్నమాట. ఈ ప్లానింగ్ అనేటటువంటి ఒక మెడిసిన్ అంటే ఎందుకంటే ఎకనామికల్ డెవలప్మెంట్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి వీళ్ళ దగ్గర ఒక ఏమంటారు ఒక ప్లాన్ ఒక పేపర్ అనేది ఉంటుంది, ఒక పాలసీ అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? అందుకనే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్స్ అంటే న్యాచురల్ రిసోర్సెస్ని హౌ టు యూజ్ ద న్యాచురల్ రిసోర్సెస్. ఫస్ట్ ఏంటి హౌ టు యూజ్ ద న్యాచురల్ రిసోర్సెస్ టు ఎకనామికల్ డెవలప్మెంట్. అంటే ఈ న్యాచురల్ రిసోర్సెస్ని ఏ విధంగా సహజ వనరులను ఏ విధంగా ఉపయోగించుకొని ఓకేనా ఏ విధంగా అభివృద్ధి చెందించాలి అనేటటువంటి కాన్సెప్ట్ని ఈ ప్లానింగ్ కమిషన్ ఏ విధంగా ఎలా అభివృద్ధి చేయగలిగినటువంటి కాన్సెప్ట్ కోసం ఈ ప్లానింగ్ కమిషన్ని మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే సహజ వనరులను ఏ విధంగా జాతీయ అభివృద్ధి కొరకు అదేవిధంగా నేషన్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేయాలి. అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ సెక్టార్స్ అయినటువంటి ఏంటిది అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి, నెక్స్ట్ ఏంటిది ఇండస్ట్రియల్ సెక్టర్ కానివ్వండి, అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు. ఇవన్నీ బోత్ ఆఫ్ సెక్టర్స్ ఏంటి ఇంటర్ డిపెండబుల్ సెక్టార్స్ అనమాట. మరి అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అనుగుణంగా అంటే ఏంటిది ప్రజెంట్ జనరేషన్ కాకుండా ఫ్యూచర్ జనరేషన్ కూడా బేస్ చేసుకొని హౌ టు డెవలప్మెంట్ ఆల్ సెక్టార్స్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇప్పుడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే ఏంటిది దిస్ ఇస్ కాంపిటేటివ్ అంటే ఏంటి వరల్డ్ కాంపిటీషన్ బేస్ చేసుకొని ఓకేనా వరల్డ్ కాంపిటీషన్ బేస్ చేసుకొని ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఈ ప్లానింగ్ కమిషన్ దేని గురించి సోషల్ జస్టిస్ ఈక్వాలిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఏంటిది సామాజిక న్యాయం, సమానత్వం, ఎకనామికల్ ఈక్వాలిటీ, ఆర్థిక సమానత్వం దిశగా ఈ పయనించబడేది. అంటే ఏంటిది సమాజంలో ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి అన్ని వర్గాలను హౌ టు డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అంటే అన్ని వర్గాలను ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని గురించి కూడా ఈ ప్లానింగ్ కమిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ప్లానింగ్ కమిషన్ రూపొందించుకుంటే ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా బేస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే రూరల్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గించాలి, ప్రాంతీయ అసమానతలను కూడా తగ్గించాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్ కాజెస్ ఆఫ్ ద పావర్టీ హౌ టు డిక్రీజ్ పావర్టీని ఏ విధంగా తగ్గించాలనేటువంటి కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటిది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఆదాయ సంపద అసమానతలు అంటే ఏంటిది సొసైటీలో ఉన్నోడు ఉన్నట్టుగానే ఉంటాడు, రిచెస్ట్ పర్సన్ గానే ఉంటాడు, పూర్ పర్సన్ ఎప్పుడు పూరర్గానే ఉంటాడు. మరి పూరర్ అనేటువంటి వాడు రిచర్గా ఒక్కసారిగా కావాలంటే ఏ టైప్ ఆఫ్ పాలసీస్ని తీసుకురావాలి, ఏ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని తీసుకురావాలి, ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండియాలో ఉండాలి అనే దాన్ని కూడా బేస్ చేసుకుని ఈ ప్లానింగ్స్ని రూపొందించడం అనేది జరుగుతుంది. అంటే ఏంటిది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఇంబ్యాలెన్స్ అని కూడా కంప్లీట్గా ఏం చేయాలి తగ్గించాలి. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ రిఫార్మర్స్ భూ సంస్కరణలు ల్యాండ్ రిఫార్మర్స్ కూడా ఏంటంటే సొసైటీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఏమంటుందండి కుల మత లింగ వర్గ క్యాస్ట్ లేకుండా అర్థమైనా జెండర్ ఏ రిలేషన్షిప్ లేకుండా అన్ని వర్గాల వారికి ఈ ల్యాండ్ రిఫార్మ్కి సంబంధించినటువంటి యాక్ట్కి సంబంధించినటువంటి ఏదైతే ఈక్వల్గా ఉండాలి, ఈక్వాలిటీ అనేది చూసే విధంగా ఉండాలి. ఓకేనా? ఇంకోటి ఏంటిది ఎంప్లాయ్మెంట్ కూడా ఇంక్రీజ్ చేయాలి. ఇంకోటి ఏంటిది ఇన్కమ్ స్టెబిలిటీ, ఆదాయ స్థిరత్వాన్ని పెంపొందించే విధంగా ఆదాయం వచ్చే మార్గాలను పెంపొందించే ఈ ప్లానింగ్స్ ఉండాలనేటటువంటి కాన్సెప్ట్. ఈ టైప్స్ ఆఫ్ ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్ సంబంధించినటువంటి అంశాలు. మరి కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి, మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే
ఎకనామికల్ గ్రోత్. ఫస్ట్ ఏంటి ఎకనామిక్ గ్రోత్, సెకండ్ ఏంటి సెల్ఫ్ రిలయన్స్, థర్డ్ ఏంటి బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, ఫోర్త్ ఏంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, నెక్స్ట్ ఫోర్త్ ఏంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఫిఫ్త్ ఏంటి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే రెడ్యూషన్ తగ్గించడం, నెక్స్ట్ ఏంటి ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ, నెక్స్ట్ ఏంటి మోడర్నైజేషన్, నెక్స్ట్ ఏంటి ఇంక్లూసివ్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ గ్రోత్. అంటే చూడండి ఎకనామిక్ గ్రోత్ అనేది ఏ విధంగా అది హౌ టు పాసిబుల్ అంటే ఎప్పుడైతే ఏ కంట్రీలో అయితే సెక్టారికల్ డెవలప్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ కంట్రీలో ఎకనామికల్ గ్రోత్ అనేది ఉంటుంది. సెక్టారికల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఆల్ సెక్టార్స్ అనేవి అగ్రికల్చర్ సెక్టార్ కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టార్ కానివ్వండి, సర్వీస్ సెక్టార్ డెవలప్మెంట్ అనేది బాగా ఉండాలి. సెక్టరల్గా వైజ్గా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్, అక్కడ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ కల్పించి అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ స్టేజ్లో ఉండాలి. మంచి ఇన్కమ్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నేషనల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది, ఆటోమేటిక్గా పర్సనల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది, ప్రొడక్షన్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది, ప్రొడక్టివిటీ బాగా తీసుకోవచ్చు, ఇన్నోవేషన్ అనేది ఇండియాలో తీసుకురావచ్చు. నెక్స్ట్ ఏంటంటే అంటే మెయిన్ బేసిక్ ఏంటంటే ఎకనామికల్ గ్రోత్కి సెల్ఫ్ రిలయన్స్ అనేది ఉండాలి. అంటే ఆల్ సెక్టార్గా వేరే దేశం మీద ఇతరుల మీద ఆధారపడడం కన్నా కూడా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఇండియా ఓన్గా తన కెపాసిటీని తాను ప్రూవ్ చేసుకోవాలి. తన ఇండియన్ యూజెస్ మొత్తం ఇండియాకి ఇచ్చగలిగే కెపాసిటీ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఎకనామికల్ గ్రోత్ అనేది ఉంటుంది. అందుకే ఇక్కడ సెల్ఫ్ రిలయన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే దానికోసం ఏం కావాలి అంటే సెక్టారికల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి, సెక్టారికల్ ఎక్స్పాన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు వరల్డ్ వైజ్ మొత్తం దేనికోసం బాగా ఫైట్ చేస్తుందంటే ఇండస్ట్రియల్ న్యూ కొత్త రకాలైనటువంటి గూడ్స్ అనేవి ఇక్కడ కాంపిటేటివ్ మార్కెట్లో ఇన్నోవేట్ అవుతున్నాయి. దాంట్లో మరి ఇండియా ప్లేస్ ఎక్కడ ఉందా లేదా, ఇండియాలో ఏ టైప్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, అవి కన్స్యూమర్ గూడ్స్ లేకపోతే లగ్జరీ గూడ్స్ అర్థం. ఇలాంటి వాటన్నింటినీ బేస్ చేసుకోవాలంటే మన దేశం మనకు కావాల్సినటువంటి వస్తువుని మనమే తయారు చేసినటువంటి కెపాసిటీ ఉండాలి. అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలోనే తయారు చేయండి అని. అర్థమైందంటే అలా టైప్ ఆఫ్ ఏమంటారు ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ ఇన్వెస్టర్స్ మొత్తం కూడా ఇండియన్ ఇన్వెస్టర్స్ మొత్తం కూడా ఏం చేస్తారు, క్యాపిటల్ తీసుకొచ్చుకొని కొత్త రకాలైనటువంటి గూడ్స్ తయారు చేయడం అనేది, కొత్త రకాలైనటువంటి ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ చేయడం అనేది. అలా ఎక్స్పాన్షన్ చేసినట్లయితే ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఓకేనా, ఆటోమేటిక్గా ఎకనామికల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఏ కంట్రీ అయినా సరే ఏమని చూపిస్తాం మనం, డెవలప్డ్ కంట్రీగా చూపించుకోవడం అనేది జరుగుతుంది. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. అందుకోసం ప్లానింగ్ కమిషన్స్ మనం రూపొందించుకున్నాం అనమాట. ప్లానింగ్ కమిషన్ ఆబ్జెక్టివ్లో అది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఏంటి, సెల్ఫ్ ఎకనామికల్ గ్రోత్. ఇంకోటి ఏంటి సెల్ఫ్ రిలయన్స్. మూడోది ఏంటిది బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. అంటే ప్రాంతం అన్ని రకాల ప్రాంతాలను డెవలప్ చేసుకుంటారు. అంటే కొన్ని రకాల ప్రాంతాలలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొన్ని రకాల ప్రాంతాలలో మాత్రమే సెక్టర్ డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే ఆ ప్రాంతాలు మాత్రమే డెవలప్ కావడం అనేది, మిగతా ప్రాంతాలు ఏవి కూడా డెవలప్ కాకుండా ఉండడం అనేది జరుగుతుంది. అందుకని ఏం చేయాలి, సెక్టారియల్ డెవలప్మెంట్ అనేది అంటే ఇండస్ట్రియల్ కానివ్వండి, లైక్ దట్ సర్వీస్ సెక్టర్స్ కానివ్వండి, లైక్ దట్ అగ్రికల్చర్ సెక్టర్స్ ఏదైనా సరే అన్ని ప్రాంతాలు అంటే ఆల్ రీజనల్గా చూసుకొని డెవలప్మెంట్ చేయడానికి అన్ని ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ కూడా ఈక్వల్గా పెట్టినట్లయితే రీజనల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. దాన్ని పొలిటికల్ సిస్టమ్ కానివ్వండి, ప్లానింగ్ సిస్టమ్ కానివ్వండి ఏం చేసేది ఆ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది జరుగుతుంది. దేనికోసం, రీజనల్ డెవలప్మెంట్ కోసం. అంటే కొన్ని ఇండస్ట్రియలైజేషన్ ఆ రీజన్స్ బేస్ చేసుకుని పెట్టారు. అంటే ఏంటి సెల్ఫ్ కొన్ని రీజనల్ అంటే కొన్ని రకాల ప్రాంతాలలో ఏంటంటే కొన్ని ఇండస్ట్రియలైజేషన్ సంబంధించిన రా మెటీరియల్స్ అనేవి దొరుకుతాయి, ముడి పదార్థాలు అనేవి దొరుకుతాయి. అప్పుడు ఏం చేస్తే అక్కడికే ఇండస్ట్రీ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, కొన్ని ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రా మెటీరియల్స్ దొరుకుతాయో అక్కడ ఇండస్ట్రియలైజేషన్ జరగడంతో పాటు ఏమైతే ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా జరగడం అనేది జరుగుతుంది. ఆ ప్రాంతంలో డెవలప్ అయితే ఇంకొన్ని ప్రాంతాలలో డెవలప్మెంట్ అనేది కాదు. అందుకే ఏ ప్రాంతంలో అయితే డెవలప్మెంట్ కాదు వాటిని కూడా గుర్తించి అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించి ఇంకొన్ని రకాలైన పరిశ్రమలకి గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవకాశం ఎంతైనా. ఎందుకంటే అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ కల్పించినట్లయితే ఇన్కమ్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. గుర్తుపెట్టుకోరు, ఎప్పుడైతే ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి, ఎప్పుడైతే కంట్రీలో ఉన్నటువంటి ఆల్ పర్సన్స్ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయో, ఇన్కమ్ లెవెల్స్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఉంటేనే పెరుగుతాయి. ఎంప్లాయ్మెంట్ లేకపోతే పెరుగుతుంది. అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్ ఏదో ఒకటి.
ఏదో ఒక విధంగా ఎంప్లాయ్మెంట్ పెరిగినట్లయితే ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరిగినట్లయితే అర్థమైనా పర్చేసింగ్ పవర్ పెరిగినట్లయితే కన్సంప్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, డిమాండ్ ఉంటుంది, సప్లై అన్నీ ఉంటుంది, డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. అర్థమైనా నెక్స్ట్ ఏంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది కల్పించాలి. అదే గ్రోత్ ఉన్నప్పుడు మాత్రమే మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి రిడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ఇందాక కూడా వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటిది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది తగ్గించాలి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాలంటే పూరర్ రిచ్ పర్సన్ అనేటువంటి పాలసీస్ తీసుకురావాలి. రిచెస్ట్ గా ఉన్నటువంటి పాలసీలు తీసుకురావద్దు. నెక్స్ట్ ఏంటి పావర్టీని తగ్గించాలి, పేదరికాన్ని తగ్గించాలి. నెక్స్ట్ ఏంటి మోడర్నైజేషన్. మోడర్నైజేషన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ సార్. వరల్డ్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఇండియా ఆ ప్లేస్ లో ఉండాలంటే మోడర్నైజేషన్ ఖచ్చితంగా ఉండాలి. మోడర్నైజేషన్ అంటే ఏంటి అంటే వరల్డ్ వైజ్ కాంపిటేటివ్ అవ్వదు, ఆటోమేటిక్ మోడర్నైజేషన్ జరుగుతుంది. అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెట్రో కానివ్వండి, స్మార్ట్ సిటీస్ కానివ్వండి, ఓకేనా, ఐటీ కానివ్వండి, ఇవన్నీ మోడర్నైజేషన్కి ఎగ్జాంపుల్స్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి ఇంక్లూజివ్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ గ్రోత్. అంటే స్టేబిలిటీగా ఉండేటువంటి గ్రోత్, స్థిరత్వమైనటువంటి అభివృద్ధిని సాధించాలి. వీటికి మనం ఏమని పిలుస్తుంటే మేజర్ ఆబ్జెక్టివ్గా పిలుస్తాం. మరి ఎప్పుడు ప్లానింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి, ఆ ప్లానింగ్స్ అనేవి ఎన్ని ప్లానింగ్స్ అంటే ఒకసారి డిస్కషన్ కదా, వీటి గురించి ఒకసారి మీరు ఏంటంటే నోట్స్లో బాగా చేసుకోండి, నోట్స్లో రాసుకోండి, చిన్నగా చెప్తా నోట్స్లో రాసుకొని. ఇది ఫస్ట్ ప్లానింగ్ ఓకేనా. ఫస్ట్ ప్లానింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1951-56 నోట్స్ రాసుకోండి. ఫస్ట్ ప్లానింగ్ 1951-56 ఓకే. మరి 1951-56లో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇండియా ప్లానింగ్ కమిషన్ అంటే అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ డెవలప్మెంట్, వ్యవసాయ మరియు నీటిపారుదల అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఏ ప్లాన్? ఫస్ట్ ప్లాన్ ఏ సంవత్సరంలో? 1951-56 ఓకేనా. ఇచ్చి దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 1951-56 ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెట్టిందంటే అగ్రికల్చర్ మీద, ఇరిగేషన్ స్పెసిఫిక్స్ మీద పెట్టి ఇండియాలో అగ్రికల్చర్ సిస్టమ్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ బతకాలని మనకు ఫుడ్ గెయిన్స్ కావాలి కాబట్టి అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి. అగ్రికల్చర్ డెవలప్ చేయాలంటే ఇరిగేషన్ స్పెసిఫిక్స్ కూడా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తోటి 1951-56లో ఫస్ట్ ఇంపార్టెన్స్ అగ్రికల్చర్ ఇవ్వడం అనేది జరిగింది. అది సక్సెస్ఫుల్గా మనం ఇరిగేషన్ స్పెసిఫిక్ డెవలప్ చేసుకున్నాం, అగ్రికల్చర్ సెక్టర్ కూడా డెవలప్ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ప్లాన్ ఇప్పుడు 1956-61 ఇక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే ఇండస్ట్రియలైజేషన్, ఆల్ స్టెప్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. అంటే ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ అనేది జరగాలంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరగాలంటే అర్థమైందా, ఇండస్ట్రియలైజేషన్ అనేది ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటే ఆ రోజుల్లో అంటే 1956-61 పీరియడ్లో దుర్గాపూర్, బిలాయ్, రూర్కేలా అర్థమైందా ఇలాంటి ప్రాంతాలు ఏం చేస్తారు ఇండియాలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ఇనుము ఉక్కు కర్మాగారం ఐరన్ ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేసుకున్నాం. కాకపోతే అప్పట్లోనే మనం ఇండస్ట్రియలైజేషన్కి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నామని చెప్పొచ్చు. సో ఆ రోజు స్టార్ట్ అయినటువంటి ఇండస్ట్రియలైజేషన్ ఈ రోజు అంచెలంచెలుగా ఎదిగి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందని కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. సెకండ్ ప్లానింగ్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే ఇండస్ట్రియలైజేషన్. మరి ఫస్ట్ ప్లానింగ్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే అగ్రికల్చర్. థర్డ్ ప్లానింగ్ ఏంటిది 1961-66 దేనికి ఇచ్చిందంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ. దేనికి? ఫుడ్ గెయిన్స్ ప్రొడక్షన్ అంటే ఆహార ధాన్యాలలో సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటే సెల్ఫ్ సఫిషియన్సీ అంటే స్వయం సమృద్ధి ఫుడ్ గెయిన్స్ అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని మనమే తయారు చేసుకోవాలి, మనకి సరిపోయేది మనం తయారు చేసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు తీసుకున్నాం 1961-66 సంవత్సరంలో తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు అదెన్నో ప్లాన్ థర్డ్ ప్లాన్. మరి ఫోర్త్ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1969-74. మరి ఇక్కడ యాక్చువల్గా 66లో థర్డ్ ప్లాన్ క్లోజ్ అయింది, కానీ ఏమంటే 66లో స్టార్ట్ అవ్వాలి, 69లో స్టార్ట్ అయింది. ఇక్కడ 2 years ఏంటి
ప్లానింగ్ అనే అమలు కాలేదు. ఆ 2 ఇయర్స్ ఇయర్ ప్లాన్ 1 ఇయర్ ప్లాన్ వార్షిక ప్రణాళిక 1 ఇయర్ ప్లాన్ అనేది 1 ఇయర్ ప్లానింగ్స్ అనేది కంటిన్యూషన్ కావడం అనేది జరిగింది. సమ్ రీజన్స్ వల్ల, కొన్ని రీజన్స్ వల్ల, అంటే అప్పుడు కొన్ని యుద్ధాలు జరిగాయి చైనా తోటి పాకిస్తాన్ తోటి, అప్పుడు యుద్ధాలు జరగడం వల్ల ఇక్కడ 66 తర్వాత కంటిన్యూషన్ ప్లానింగ్ అనేది జరగలేదు. ఏం జరిగిందంటే 69 to 74 లో మన ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ అయింది. ఇది దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే సెల్ఫ్ రిలయన్స్, స్వయం సమృద్ధిని సాధించడం, ఆల్ సెక్టర్స్ లో స్వయం సమృద్ధిని సాధించడం. ఇంకోటి గరీబీ హటావో, గరీబీ హటావో అంటే పేదరికాన్ని పారదోలడం, పేదరికాన్ని అంటే స్వయం సమృద్ధి అండ్ గరీబీ హటావో, పేదరికాన్ని పారదోలాలి, స్వయం సమృద్ధిని సాధించాలి. ఏ ప్లానింగ్ అది? 4th ప్లాన్. అది 5th ప్లానింగ్ ఎప్పుడంటే 1974 to 79. ఇది దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే పావర్టీ రిడక్షన్, అంటే పావర్టీని తగ్గించాలి, పేదరికాన్ని తగ్గించాలి అనేటువంటి కాన్సెప్ట్ ని 5 ఇయర్స్ ప్లానింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే 1974 79 సంవత్సరంలో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 6th ప్లానింగ్ 1980-85లో. ఇది దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే పావర్టీ గెయిన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే పావర్టీని తగ్గించాలి. ఇంకోటి ఏంటి? ఎంప్లాయ్మెంట్ ని పెంచాలి, ఎంప్లాయ్మెంట్ ని పెంచాలి, పావర్టీని తగ్గించాలి అనేటువంటి కాన్సెప్ట్ ని 1980-85లో 6th ప్లానింగ్ లో మనం పెట్టుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ 6th ప్లాన్ 7th ప్లానింగ్ 85-90 దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ఫుడ్ గెయిన్స్, ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్టివిటీ, అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలి, ఆహార ధాన్యాల ఉత్పాదకతను పెంచాలి అనేటువంటి దాన్ని 85-90 అంటే అది ఎన్నో ప్లానింగ్ అంటే 7th ప్లానింగ్. ఇంక్రీజింగ్ ఫుడ్ గెయిన్స్ అండ్ ప్రొడక్షన్ ఎన్నో ప్లానింగ్ లో? 7th ప్లానింగ్. 7th ఏ ఇయర్ లో? 85-90. మరి 8th ప్లానింగ్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి. ఏ ఇయర్ లో అంటే 90-97. చూడండి ఇక్కడ మళ్ళీ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. 90-92 మధ్య 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. దీన్ని ఏమంటారంటే ప్లానింగ్ అంటే ప్రణాళిక విరామం అంటారు. ఓకేనా? ప్లానింగ్ గ్యాప్ అంటారు, ప్రణాళిక విరామం అంటారు. ఆ ప్రణాళిక విరామంలో 1 ఇయర్ ప్లానింగ్స్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 9th ప్లానింగ్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే ఈక్వాలిటీ, ఎకనామికల్ గ్రోత్ విత్ సోషల్ జస్టిస్, సమానత్వం అండ్ ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం. ఏంటి? ఈక్వాలిటీ అండ్ ఎకనామికల్ గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే 10th ప్లానింగ్. ఇది ఎప్పుడు? 2002-2007. అప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే ఈక్వాలిటీ, సమానత్వం, సోషల్ జస్టిస్ సాంఘిక న్యాయం, ఈక్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరుల సమానత్వం అంటే మానవ వనరుల సమానత్వానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 11th ప్లానింగ్ ఎప్పుడంటే 2007-2012. ఇది దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే ఇంక్లూజివ్ గ్రోత్, సత్వర వృద్ధి అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 2012-2017 సత్వర వృద్ధి అంటే అన్ని రకాలైనటువంటి వృద్ధి, అన్ని రకాల వృద్ధిని సత్వర వృద్ధి అంటారు. నెక్స్ట్ ఏంటి? ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్, అంటే అతి త్వరగా సమ్మిళిత మరియు సమ్మిళిత వృద్ధి, సత్వర వృద్ధి, అతి త్వరిత వృద్ధి అంటే అన్ని రకాల రంగాల అభివృద్ధిని మనం ఇక్కడ ఏమంటామంటే ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అంటారు. సస్టైనబుల్ గ్రోత్ అంటే అన్ని రకాల రంగాల అభివృద్ధిని మనం ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోతింగ్ అనేది అంటే ఇక్కడ ఏమంటే ఇది 12th ప్లానింగ్ అంటే ఫాస్టర్ గ్రోతింగ్ అని ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ 8th ప్లానింగ్ లో కంటిన్యూషన్ అవుతున్నప్పుడే డాక్టర్ మన్మోహన్ సింగ్, అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఏమన్నారంటే ఈ మోడర్న్ సొసైటీలో, ఈ మోడర్న్ వరల్డ్ కాంపిటీషన్ లో ఈ ప్లానింగ్ కమిషన్ దాని ప్లేస్ లో ఇంకొక కొత్త ఒక సొసైటీ అనేది రావాలి అనేటువంటి దాని ఒక కాన్సెప్ట్ తీసుకురావడం అనేది జరిగింది. ఆ కాన్సెప్ట్ 12th ప్లానింగ్ కంప్లీట్ అయిన తర్వాత నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఏర్పడడం అనేది జరిగింది. అది ప్రెజెంట్ గా ఇండియాలో ప్లానింగ్
కమిషన్ బేస్ లో ఈ టైప్స్ ఆఫ్ రూల్స్ అన్నిటిని అమలు చేసుకుంటూ ఈ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇంపార్టెన్స్ ఈ ప్లానింగ్ అన్నిటిని బేస్ చేసుకుంటూ ఇండియా డెవలప్మెంట్ కోసం ప్రోత్సహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది దానికి సంబంధించినటువంటి టాపిక్. ఇంకో టాపిక్ నెక్స్ట్ క్లాస్ లో వెళ్తాం.